అరే! వార్తల్లో చూస్తున్నటువంటి విడాకుల పర్వం తర్వాత యువతకు ఒక చిన్న విషయం చెప్దామని అనుకుంటున్నా. ప్రేమ అంటే రోజుకు 10 సార్లు ఫోన్ చేసి మాట్లాడటం, లేకపోతే కానుకలివ్వటం, లేకపోతే హోటల్‌లో పోయి డిన్నరో, లేకపోతే లేట్ నైట్ పబ్బులలో పోవటమో, లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళటమో, బైకుల మీద తిరగటమో, సెల్ఫీలు తీసుకోవటం అది కాదు. అసలు ప్రేమ అంటే ఏందో తెలుసా? బాధ్యతలను గుర్తించాలే. ఒకళ్ళనొకళ్ళను క్షమించే గుణం ఉండాలే. ఓళ్ళ బాధ్యతలను ఓళ్ళు మన బాధ్యతలను గుర్తించి ఇద్దరు కలిసేటటువంటి ఓపిక ఉండాలే. తప్పులను క్షమించే సహనం ఉండాలే. ముఖ్యంగా జీవితాంతం కలిసి ఉండాలే. చివరి శ్వాస వరకు కలిసి ఉండాలనేటువంటి బాధ్యత ఉండాలే. అంతేగాని నిబద్ధత లేకుండా కేవలం ఫోటోలకు, మోజు మస్తీల కోసమే గిట్ట అయితే ఇది ప్రేమ అనబడదు. కేవలం అది వాంఛ కిందికి వస్తది. ముఖ్యంగా ప్రేమ అంటే ఓ జమానాలో చెప్పుకునేది మనం చిన్నప్పటి నుంచి కూడా ప్రేమ అంటే త్యాగం. దానికి కూడా మనం రెడీగా ఉండాలి త్యాగానికి కూడా. గైస్, యువతకు నేను చెప్పేది ఇదే సందేశం. ప్రేమ అంటే ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు కాదు, జీవితాంతం కలిసి ఉండే బంధం అనేది మర్చిపోవద్దు. నేను చెప్పింది మీకు నచ్చితే తప్పక స్పందించండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.